ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. మరొక ఆరాధనా దినంలో ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు. మీ ఏకీభావం బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నా. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 70వ అధ్యాయం 4వ వచనం. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడుదురుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. దేవుణ్ణి వెదికేవారు, ఆయన రక్షణను ప్రేమించేవారు ఎలా ఉంటారో ఈ కీర్తనలో కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి వెదకడం అంటే ఏంటో తెలుసా? దేవుని యొద్దకు రావడం, దేవుణ్ణి గూర్చిన ఆశను కలిగి ఉండడం, దేవునిపై ఆధారపడడం, దేవుణ్ణి ప్రార్థించడం, దేవుని చిత్తాన్ని గుర్తించడం, దేవునితో గడపాలని, ఆయనను గూర్చి తెలుసుకోవాలని, ఆయనను గూర్చిన అవగాహనతో ఆయన సన్నిధికి రావడమే ఆయనను వెదకడం అంటే. ఈ రోజుల్లో చాలామంది లోకానికి, లోక కార్యక్రమాలకు, స్నేహితులకు, బంధువులకు ఎంతో సమయమైనా వెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. వృధాగా ఖాళీగా నిద్రపోవడానికి కూడా తమ సమయాన్ని వెచ్చిస్తారు. కానీ దేవుణ్ణి వెదకడానికి, ఆయనతో కాస్త సమయం గడపడానికి, కాసేపు సమయం ఇవ్వడానికి ఏదో కోల్పోయినట్టు, ఎన్నో నష్టపోతున్నట్లు బాధపడిపోతుంటారు. అయితే ప్రభు సెలవిస్తున్నాడు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు మీరు అడిగేవని నేను ఇస్తాను అని అన్నారు. ఇదే అసలైన రహస్యం, ఇదే అసలైన తాళపు చెవి. ఈ జీవితంలో నెమ్మది, శాంతి, దేహానికి ఆరోగ్యం, స్వస్థత, బ్రతుకులో అద్భుతం ఇవన్నీ జరగాలి అంటే, కావాలి అని కోరుకునేవారిగా మీరుంటే మొదట వెతకాల్సింది దేవుణ్ణి. మరి వెతుకుతున్నారా? ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ఆయనను వెతకాలి, ఆయన న్యాయ విధులను గ్రహించాలి అనే ఆశ ఈరోజు మీకుందా? నీకు కావలసిన వాటన్నింటి వెనుక పరిగెత్తుతున్నప్పుడు కాదు, కానీ ప్రభువును వెతికినప్పుడు నీవు కోరుకున్నవన్నీ నిన్ను వెతుక్కుంటా వస్తాయి. దేవునికి స్తోత్రం. భక్తులందరూ చేసింది ఇదే. అందుకే అంటున్నాడు, నిన్ను వెతికే వారందరూ నీ కోసం ఉత్సాహగానం చేస్తారు అని, హృదయంలో సంతోషిస్తారు అని. నీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. వెతుకుతున్నావా? మరి ఆయనను వెదకి ఆయన ఇచ్చు రక్షణను, ఆయన యందు సంతోషాన్ని పొందుకుందాం. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. మందిరాన్ని చేరి ప్రభువుని స్తుతించండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నిన్ను వెదికే వారముగా, సంతోషాన్ని, ఉత్సాహాన్ని సంపాదించుకుని వారుగా మా ప్రియులను ఈ దినమంతా ఉంచండి. సన్నిధానమును చేరి నిన్ను బట్టి సంతోషిస్తూ సంతోష గానములు చేస్తూ భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ కొద్ది మాటలను ఆశీర్వదించి ఈ దిన వాగ్దానంగా స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలభరితం చేయమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.